చాలామంది రాజకీయ నాయకులు చెడిపోవడానికి కారణం వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళే. కొందరు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీని చూసుకుందాం. తరతరాలుగా ఫ్యాక్షన్ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు ఆ తర్వాత తరాల్లో కొత్త తరం చదువుకొని ప్రపంచం తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, నిరంతరం కక్షలతో బతకడం కరెక్ట్ కాదు అని ఆ జానర్ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం అన్నా మీ నాన్న అలా, మీ తాత ఇలా, తోడగొట్టన్నా, నువ్వు తగ్గద్దన్నా, మన అవతల వాళ్ళ ముందు పరువు పోతుందన్నా అని రెచ్చగొడుతూ ఉంటారు. తెలియకుండానే ఆ ప్రభావం ఆటోమేటిక్గా ఆ కొత్త తరం మీద కూడా పడుతూ ఉంటుంది. సరే వీళ్ళు ఇంత ప్రెజర్ చేస్తున్నప్పుడు మనం కాదు అని పక్కకు తప్పుకుంటే మనల్ని పిరికి వాళ్ళు అనుకుంటారేమో, చేతగాని వాళ్ళు అనుకుంటారేమో అని అయిష్టంగా అయినా సరే ఆ ఊబిలోకి చిక్కుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఆ అవతల వాళ్ళ వైపు నుంచి వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కొని చాలాసార్లు నష్టపోతూ ఉంటారు. ఈ పరిస్థితి రాజకీయ నాయకుల చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారానే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. మనం మారిపోదాం, పద్ధతిగా రాజకీయం చేసుకుందామన్నా కూడా చుట్టూ ఉన్న వ్యక్తులు సరైన వ్యక్తులు కాకపోతే కాస్త ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు మొత్తం ప్రభుత్వంలో నారా లోకేష్ను ఎలివేట్ చేయడానికి, ఆయన్ను విపరీతమైన శక్తివంతమైన నాయకుడిగా చూపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనుమానం ఏం లేదు, ఈ ప్రభుత్వంలో నారా లోకేష్ అనే వ్యక్తి అయితే చాలా శక్తివంతమైన వ్యక్తే. ప్రభుత్వంలోని నిర్ణయాలను శాసించే స్థాయిలోనే ఆయన ఉన్నారు, ఇందులో అనుమానం లేదు. కాకపోతే ప్రతి అరెస్టు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి అరెస్టును, ఇప్పుడు త్వరలో జరుగుతుంది అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అరెస్టును కూడా నారా లోకేష్ చేయిస్తున్నారు అన్న ఒక ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఎవరు కాదన్నా అవునన్నా సరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేదే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్న పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా సరే వినే పరిస్థితుల్లో ఇప్పుడు నారా లోకేష్ గారు ఈ విషయంలో మాత్రం లేరు అంటూ ఒక ప్రచారం చేస్తూ నారా లోకేష్తో ఒక్కసారి పెట్టుకుంటే అవతల వాళ్ళకి చుక్కలు చూపిస్తారు. వలమనేని వంశీకి సంబంధించిన ఒక ఫోటో, ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు, చాలా వీక్గా ఉన్నారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెడుతూ ఇంకా జన్మలో ఇంకోసారి మా నారా లోకేష్ జోలికి రావాలంటే భయపడిపోతారు అంటూ కామెంట్ రాసుకుంటూ ఉన్నారు. అంటే నారా లోకేష్ ఒక శక్తివంతమైన నాయకుడు, ఆయనకు ఎదురు వెళ్తే ఇలా ఉంటుంది పరిస్థితి అని చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టును కూడా ఆయన ఖాతాలోనే వేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేది అన్న పట్టుదలతో నారా లోకేష్ ఉన్నారని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఈరోజు అధికారం చేతిలో ఉంది కాబట్టి నారా లోకేష్ గారిని ఎలివేట్ చేయడానికి ఇవన్నీ పనికి వస్తాయి. కానీ దీని పర్యవసానాలు భవిష్యత్తులో మళ్ళీ ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ చుట్టూ ఉండి ఆయన్ని రెచ్చగొడుతున్న వాళ్ళు, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండరు, మళ్ళా ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. ప్రతి అంశాన్ని నారా లోకేష్ను ముందు పెడుతున్నారు, నారా లోకేష్ మొత్తం నిర్దేశిస్తూ ఉన్నారు, చాలా శక్తివంతమైన నాయకుడు అని ప్రచారం చేసుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి ఎవరు ఈ రాష్ట్రానికి? మనమంతా ఎన్నుకున్నది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని ఎన్నికల ముందు కూడా చెప్పారు కదా. ఆయన్ని ఎన్నుకున్నాం కదా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయినా సరే నారా లోకేష్ మొత్తం వ్యవస్థను ఎలా శాసిస్తున్నారు? ఆయన ఒక మామూలు మంత్రి కదా. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారా? తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి ఇక తానే నిర్ణయాలన్నీ నిర్దేశించేలాగా చెప్పాలంటే ఆయన ఈ మంత్రిగా ఉన్నప్పటికీ క్యాబినెట్లో బియాండ్ తన పదవికి మించిన అధికారాలని తాను తీసుకొని నిర్ణయాలని డిక్టేట్ చేస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం అయితే ప్రజల్లోనికి చాలా బలంగా వెళ్తోంది. పైగా కొద్ది రోజుల క్రితం చూసాం, ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలో కూడా రూల్ ప్రకారం అయితే, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అయితే మంత్రి ఫోటో వేయడానికి వీల్లేదు. నారా లోకేష్ గారి ఫోటోలు యథేచ్ఛగా వేసుకుంటూనే వెళ్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన రోజే ప్రకటనల్లో కూడా పత్రికల్లో నారా లోకేష్ ఫోటో ఇచ్చారు. ఇవన్నీ చూడడానికి బాగానే ఉన్నాయి. ఆయన చాలా శక్తివంతమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో నెంబర్ 2 నారా లోకేషే అన్నట్టుగా ఎలివేట్ చేయడానికి పనికి వస్తున్నాయి. కానీ పబ్లిక్లో రాంగ్ సిగ్నల్ వెళ్తూ ఉన్నాయి. నిన్న రాత్రి తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న టీవీ ఛానల్లోనే దీనిపైనే చర్చ. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, చేయలేరా? దానిపైన తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న విశ్లేషకులే ఆ చర్చా కార్యక్రమంలోని పాల్గొంటూ ఒకవైపు రెచ్చగొట్టే ప్రయత్నం ప్రభుత్వ పెద్దల్ని, లేదండి చేయలేరు, ఆ దమ్ము లేదంటున్నారు. పబ్లిక్లో అసలుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే ధైర్యం, ఆ సాహసం ఈ ప్రభుత్వ పెద్దలు చేయలేరు అంటున్నారండి అంటూ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంటే ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయకపోతే మీరు చేతగాని వాళ్ళని ప్రజల్లో ముద్రపడుతుంది, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాల్సిందే అని ప్రభుత్వ పెద్దల్ని రెచ్చగొట్టేందుకు కూడా సొంత మీడియాలోనే చర్చా కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు. అంటే వీటన్నింటి ద్వారా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తేనే నువ్వు సమర్థవంతమైన వ్యక్తివి, లేకుంటే చేతగాని వ్యక్తివి అని రెచ్చగొట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద తమకున్న వ్యతిరేకతను తీర్చుకోవడానికి ప్రభుత్వ పెద్దల్ని ఇండైరెక్ట్గా వాడుతూ వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా మీడియా సంస్థలు చేస్తున్నాయి. ఈ ఒత్తిడికి, ఈ ప్రెజర్లకు, ఈ భావాలకు లొంగిపోతే ప్రభుత్వ పెద్దలు ఈరోజు
వీళ్ళందరి దృష్టిలో హీరోల్లా ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది వీళ్ళేం ఫేస్ చేయరు. ఈరోజు డిబేట్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, మాట్లాడే వాళ్ళు కావచ్చు, నేరుగా ఈ నిర్ణయాలు అమలు చేసిన నాయకులే వాటిని అనుభవించాల్సి ఉంటుంది. దానికి తోడు పత్రికలు కూడా ఎలా తయారయ్యాయంటే రెచ్చగొట్టడానికి, ఈరోజు ఈనాడు పత్రికలో రాశారు, అమెరికాకు కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్లో విశ్రాంతి అని. కొడాలి నానికి, మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్రమైన గుండె జబ్బు వచ్చింది. ఆయన హైదరాబాద్లో కూడా సాధ్యం కాకపోతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించి అక్కడ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఇంకా మెరుగైన ఆరోగ్యం కోసం, పరీక్షల కోసం అమెరికాకు వెళ్లాల్సిందిగా ముంబై వైద్యులు సూచించారని చెప్తూ ఉన్నారు. అలా అమెరికాకు వెళ్ళేందుకు కొడాలి నాని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఆయన మీద పలు అంశాలపైన విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఆ కేసుల్లో ఇరికిస్తారన్న ఉద్దేశంతోనే కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు, ప్రయత్నిస్తున్నారు అన్నట్టుగా ఈనాడు పత్రిక రాసింది. వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హమని. అంటే ఇక్కడ చూడాలని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కోర్టులు లేవు, చట్టం లేదు, ఏమీ లేదు. ప్రభుత్వంలోని పెద్దలు అనుకుంటే ఎవరినైనా ఎక్కడైనా తీసుకొచ్చి అరెస్ట్ చేయవచ్చు, చేస్తాము అన్నట్టుగా వ్యవహారం ఉంది. కొడాలి నానికి తీవ్రమైన గుండె జబ్బు వచ్చింది, ముంబైలో ఆపరేషన్ జరిగింది, వైద్యులు అమెరికాకు వెళ్లాల్సిందిగా సూచించారు. కానీ ఆయన వెళ్లేలోపు ఏదో ఒకటి చర్యలు తీసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా ఈనాడు పత్రిక ప్రభుత్వ పెద్దల్ని రెచ్చగొట్టేందుకు, క్లూ ఇచ్చేందుకు ఈ వార్త రాసింది. ఒకవేళ ఈ పరిస్థితుల్లో కొడాలి నానిని అరెస్ట్ చేస్తే న్యాయస్థానాలు ఊరికే ఉంటాయా? ఇంత తీవ్రమైన గుండె జబ్బున్న వ్యక్తి అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే కోర్టులు కూడా జస్ట్ యాంత్రికంగా రిమాండ్ ఇచ్చేస్తాయి, ఎదురు చెప్పవన్న ధైర్యం ఏమన్నా ఈ ప్రభుత్వ పెద్దల్లో వచ్చేసిందా? లేకుంటే ఒక వ్యక్తి అంత అనారోగ్యంగా ఉంది, సరే ఆయన తప్పు చేశాడా, రైట్ చేశారా అన్నది చర్యలు తీసుకోవచ్చు తప్పు చేసింటే, కానీ దానికి ఒక సందర్భం ఉంటుంది. ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ అమెరికాకు వెళ్ళే సమయంలోనే ఆయన ఇక్కడ పారిపోవడానికి ట్రై చేస్తున్నారు, కాబట్టి ఆలోపే మీరు లోపల వేసేసేయండి అన్నట్టుగా పత్రికలు రెచ్చగొడుతూ ఉన్నాయి ప్రభుత్వ పెద్దల్ని. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కోర్టులు లేవు, ఏమీ లేవు. మామూలుగా అయితే ఇంత తీవ్రమైన ఇబ్బందులు ఉన్న వ్యక్తి, అనారోగ్యం ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళినా కూడా రిమాండ్ ఇవ్వకుండా కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. అసలు చెప్పాలంటే మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా సరే అదంతా ఏ తప్పైనా చేసి ఉండొచ్చు కాక, ఒక టైం ఆరోగ్యం పూర్తిగా కుదుట పడే వరకన్నా ఎదురు చూడాలి. కానీ అలాంటి మానవత్వాన్ని కూడా ప్రదర్శించే పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు, మీడియా లేదు అంటే ఈ రాష్ట్రంలో ఇక మనకు తిరుగులేదు. మనకి వ్యతిరేకంగా మనల్ని ప్రశ్నించే, మన నిర్ణయాలని నిలుపుదల చేసే వ్యవస్థ, ఏ వ్యవస్థకు ఆ శక్తి లేదు అన్న అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చేసారా? ఓవరాల్గా అయితే నారా లోకేష్ సెంట్రిక్గానే మొత్తం జరుగుతోంది అన్న ప్రచారం అయితే వెళ్తోంది. దీనివల్ల పార్టీలో, ప్రభుత్వంలో ఆయన ఒక శక్తివంతమైన నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది, అలా చూపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందే కానీ దీని పర్యవసానాలు భవిష్యత్తులో ఆయన మీద వ్యక్తిగతంగా కూడా పడే అవకాశం ఉంటుంది. మరి ఇవన్నీ తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీటన్నింటినీ ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్.